ఏ సినిమాకైనా ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ప్రమోషన్స్ అనేది రిలీజ్‌కి ముందే కాదు, రిలీజ్ తర్వాత కూడా ముఖ్యమే. సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో హీరో నానిని చూసి మిగిలిన హీరోలు నేర్చుకోవాల్సిందే అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ టాక్ రావడానికి కారణం ఏంటి? ఇదే ఈరోజు స్పెషల్ స్టోరీ. నేచురల్ స్టార్ నాని నటించిన మూవీ హాయ్ నాన్న. ఈ చిత్రంతో శౌర్య డైరెక్టర్గా పరిచయమయ్యారు. ఇందులో నానికి జంటగా మృణాల్ ఠాగూర్ నటించింది. శృతి హాసన్ ఓ పాటలో కనిపించింది. ఈ సినిమా రిలీజ్కి ముందు ఇది డిఫరెంట్ మూవీ అని ప్రచారం జరిగింది. అయితే సినిమా రిలీజ్ తర్వాత మా ఆయన బంగారం వసంత కోకిల తరహాలో ఉందనే టాక్ వచ్చింది. కథ పాతది కావడం వలన కథనం కొత్తగా ఎమోషనల్గా ఉన్నప్పటికీ ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. జనరల్గా యావరేజ్ టాక్ వస్తే హీరోలు మీడియా ముందుకు రావడానికి అంతగా ఇష్టపడరు, కానీ నాని అలా కాదు. తన సినిమా ప్రమోషన్స్ ని తన భుజాలపై వేసుకుంటాడు. ఈ సినిమా కథను ఫస్ట్ నుంచి బాగా నమ్మాడు. గురువారం రిలీజ్ కావడంతో ఓపెనింగ్ కలెక్షన్స్ కాస్త తక్కువగానే ఉంటాయని, ఆ తర్వాత మెల్లగా కలెక్షన్స్ లో స్పీడ్ పెరుగుతుందని మేకర్స్ అనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు శౌర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే మేకర్స్ అనుకున్నట్టుగానే రిలీజ్ తర్వాత నుంచి రోజురోజుకు కలెక్షన్స్ పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. అక్కడికి వెళ్లి నాని ఈ సినిమాను ప్రమోట్ చేయడం బాగా కలిసొచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ లిస్ట్లో పడిపోతుందేమో, మహా అయితే యావరేజ్గా మిగిలిపోతుంది అనుకున్న వాళ్ళకి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అవును, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా కలెక్షన్స్ పెరగడంతో హాయ్ నాన్న మూవీ బ్రేక్ ఈవెన్ అయింది. ఊహించని విధంగా హిట్ సినిమాల లిస్టులో చేరింది. దీనికంతటికీ కారణం నాని, అతని నమ్మకం, సినిమాను అతను బాగా ప్రమోట్ చేయడం. సినిమాలను ఎలా ప్రమోట్ చేయాలో, జనాల్లోకి ఎలా తీసుకువెళ్లాలో, యావరేజ్ టాక్ వచ్చిన సినిమాను ఎలా హిట్ చేయాలో నానిని చూసి మిగిలిన హీరోలు నేర్చుకోవాలనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొంతమంది హీరోలు సినిమా చేసిన తర్వాత ప్రమోషన్స్కు టైం కేటాయించారు. మరి ఇక నుంచైనా ప్రమోషన్స్కు దూరంగా ఉండే హీరోల ఆలోచన విధానం మారుతుందేమో చూడాలి.